వైకెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. భక్తి, బలం, విశ్వాసం ఈ మూడు ఒకే చోట కలిసే పవిత్ర క్షేత్రం ఏదైనా ఉందంటే అది గుంటూరు జిల్లా పొన్నూరులో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ మహాక్షేత్ర విశేషాలు ఇప్పుడు మన దేవాలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా హృదయంలో భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా వెలిసిన ఒక మహిమాన్విత క్షేత్రం అదే పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. భక్తులు ప్రేమగా చిన్నకాశీ అని పిలుచుకునే ఈ దివ్యక్షేత్రం ఎన్నో మహిమలకు, అనుభూతులకు నిలయంగా నిలిచింది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో గరుడాచల మహర్షి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1969లో పరమ భక్తుడు కోట జగన్నాథ స్వామి నిర్మించారు. ఆయన భక్తి, సంకల్పం, దైవానుగ్రహం కలిసి ఈ మహాక్షేత్రాన్ని ఆవిర్భవింపజేశాయి. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితేనే ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత మనసును ఆవరిస్తుంది. భక్తి సంగీతం, ఘంటానాదాలు, దీపాల కాంతులు ఆలయ మహిమాన్వితాన్ని మరింత పెంచుతాయి. చిలకలూరిపేట సమీపంలోని ఎడ్లపాడు గ్రామం నుండి భవన్నారాయణ స్వామి పర్యవేక్షణలో తీసుకువచ్చిన ఒక భారీ నల్ల గ్రానైట్ శిలపై ఈ మహావిగ్రహాన్ని చెక్కడం నిజంగా ఒక అద్భుతం. 4 అడుగుల మందంతో ఉన్న ఈ విగ్రహం భక్తుల కళ్లల్లో ఆశ్చర్యాన్ని, మనసుల్లో ఆధ్యాత్మిక భావాన్ని నింపుతుంది. పొన్నూరు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోని విగ్రహం సుమారు 24 అడుగుల ఎత్తుతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఒకే రాతితో చెక్కబడిన ఈ మహావిగ్రహ దర్శనమే భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ ఆకాశాన్ని తాకేలా కనిపించే 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందం ఉన్న ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహాన్ని చూసిన క్షణంలోనే భక్తుల హృదయాల్లో భక్తి ప్రవాహం ఉప్పొంగుతుంది. స్వామివారి విశాల నేత్రలు, వీరభంగిమ అపారమైన శక్తిని ప్రసరింపజేస్తాయి. ఇక్కడి ప్రత్యేకత కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే కాదు. ఈ ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల ఎత్తుగల గరుత్మంతుని విగ్రహం కూడా దర్శనమిస్తుంది. 15 అడుగుల వెడల్పు, 6 అడుగుల మందంతో ఉన్న ఈ గరుడ విగ్రహం భక్తులను విభ్రాంతికి గురి చేస్తుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి కోరిన వరాలు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, కుటుంబ శాంతి కోసం వేలాది మంది ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే ఇక్కడ జరిగే ఆకు పూజ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పూజలో పాల్గొంటే కష్టాలు తొలగి అనుకున్న కార్యాలు విజయవంతం అవుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం, శనివారం, ఆదివారం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారు మోగిపోతుంది.
శని ప్రభావం, గ్రహదోషాలు తొలగాలని కోరుకునే భక్తులు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కష్టాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. సుమారు 6 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో విస్తరించిన ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, దశావతార విష్ణుమూర్తి, స్వర్ణ వెంకటేశ్వర స్వామి మరియు గరుత్మంతుని ఉపాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో స్వామివారి రూపం భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరాముడిపై అపారమైన భక్తి కలిగిన హనుమంతుడి దర్శనం భక్తుల్లో ధైర్యాన్ని నింపుతుంది. ఈ ఆలయంలో నిరంతరం వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎప్పటికీ ఆరని ఆ జ్యోతి స్వామివారి దివ్య సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులతో ఆలయం భక్తి సంద్రంగా మారిపోతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా అయితే ఈ క్షేత్రం మరింత వైభవంగా మారుతుంది. 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. భజనలు, హారతులు, వేద మంత్రాలు, ఆధ్యాత్మిక సంగీతం ఈ క్షేత్రాన్ని ఒక దివ్య లోకంలా మార్చేస్తాయి. ఈ ఆలయంలోని అర్చక స్వామి గారు పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ విశిష్టత గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సుభద్రా సమేత వీరాంజనేయ స్వామి వారికి బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క కరకమలముల చేత కూడా ప్రతిష్ఠ గావించబడి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారి యొక్క విశ్వ పర్యవేక్షణలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ గౌరవ శ్రీ ఈవో గారు, అలాగే చైర్మన్, పాలక మండలి సభ్యులు, మా యొక్క గౌరవ శాసనసభ్యులు జూలిపాల నరేంద్ర కుమార్ గారి యొక్క ఈసారి అనుకోకుండా ఈ సంవత్సరంలో విశేషంగా స్వామివారి యొక్క తిథివార నక్షత్రాలు 3 కూడా కలిసినటువంటిది ఎంతో విశేషపడమైనటువంటిది. కావున స్వామివారికి ఉదయం ప్రాతకాలం 4 గంటలకు కూడా విశేషంగా పంచామృతాలతో శ్రవణ కార్యక్రమాలను, అదేవిధంగా శ్రవణ కార్యక్రమం అయిపోగానే స్వామికి విశేషంగా అలంకరణ చేసి స్వామి యొక్క భక్తులందరినీ కూడా దర్శనానికి వెళ్ళబడటం జరుగుతుంది. ఆ తదుపరి 12 గంటల దగ్గర నుంచి 4 గంటల దాకా కూడా 1,00,000 తమలపాకులతో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన జరుగుతుంది. ఆ తదుపరి సాయంత్రం 7 గంటలకు కూడా స్వామివారి యొక్క సముద్రాసన వీరాంజనేయ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. ఈ విధంగా రేపు హనుమత్ జయంతి విశేషమైనటువంటి రోజు కాబట్టి మంగళవారం కూడా కలిసి స్వామి జన్మనక్షత్రం పురావత్ర నక్షత్రం కూడా కలిసినటువంటి సందర్భంగా భక్తులందరూ కూడా ఎంతో ప్రగాఢ విశ్వాసంతో స్వామి మీద నమ్మకంతో కూడా ఎంతో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారికి హనుమత్ జయంతి మహోత్సవాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కాగలని ప్రార్థన. అదేవిధంగా బుధవారం 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవంతో ఈ హనుమత్ జయంతి కార్యక్రమాలు ప్రయాణిక దీక్షగా కూడా ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి మహోత్సవాల్లో విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని ప్రార్థన. ఈ హనుమత్ జయంతి పర్వదినం రోజున రేపు ఎవరైతే సరే ఓపిక కొడితే కూడా చక్కగా 5 కానీ 11 కానీ 108 కానీ అట్లా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసినట్లయితే మనసా వాచ కర్మనా కూడా స్వామికి అనుగ్రహించేత వారి యొక్క సకల శుభాలు కూడా చేకూరుతాయి అని చెప్పి ఆలోచన బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాత్యం వాక్పంచ అనుస్మరణాత్ భవేత్. సాక్షాత్తు కూడా ఆంజనేయ స్వామిని కొలిచినట్లయితే మనకి బుద్ధి, బలం, యశస్సు అన్ని విధాలా కూడా శ్రేయస్సు లభిస్తుంది.
ముక్కోటి దేవతలను కూడా పొందినటువంటి ఫలితాన్ని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి చక్కగా కూడా భక్తులందరూ కూడా శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాకటం ప్రార్థన. జై శ్రీరామ్. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తులు చెప్తుంటారు. అందుకే దీనిని భక్తుల శక్తి కేంద్రంగా భావిస్తారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మరలా మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది. భక్తికి ప్రతీక, బలానికి చిహ్నం, విశ్వాసానికి నిలయం అదే పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. గుంటూరు నగరానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన దివ్యస్థలం. ధైర్యానికి ప్రతీక, భక్తికి నిలయం, కలియుగంలో కష్టాలను తొలగించే దైవం. పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామివారి కటాక్షం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ మహిమాన్విత క్షేత్రానికి చేరుకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. వీరాంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి విశాఖలో స్వామివారి ప్రాముఖ్యం దొరకబోతుంది. రేపు ఉదయం 4 గంటలకు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి భక్తుల దర్శనార్థమై స్వామివారికి వచ్చే భక్తుల సౌకర్యార్థము విలేజ్ ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమము మరియు భక్తులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయబడింది. తదుపరి 1 గంటల వరకు ముఖ్యమైన తదుపరి స్వామివారి లక్షతమోపాత్మ పూజా కార్యక్రమం మధ్యాహ్నం ఏర్పాటు చేయబడింది. తదనంతరము శ్రీ సువచ్చల ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులంతా పాల్గొని స్వామివారి పాత్ర కావాల్సిందిగా తదుపరి 13వ తేదీ స్వామివారి విజయ రథోత్సవం సాయంత్రం 7 గంటలకి ఆలయ ముహూర్తం నుండి బయలుదేరుతుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని చక్కటి విద్యుత్ దీపాలంకరణలతో మరియు
కళ్యాణానికి సంబంధించి కూడా అన్ని సౌకర్యవంతంగా ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. కావున భక్తులు 50 మంది భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకున్నాం. సహస్రలింగేశ్వర స్వామి మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానం తరఫున చైర్మన్ డిఎంఎస్ గుప్తా తెలియజేసేది ఏంటంటే, రేపు ఉదయం 4 గంటలకి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదనంతరం నక్షతమలపాకుల పూజ, తదనంతరం ఉచిత దర్శనం, అలాగే ఉచితంగా ప్రసాద పంపిణీల కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ విచ్చేసి ఈ హనుమత్ జయంతిని విశేషంగా ఆదరించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎల్లుండి సాయంత్రం 7 గంటలకి ఆంజనేయ స్వామి ఊరేగింపు మేళతాళాలతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.